తరతరాలు మన ద్వారా దేవుని కోపానికి గురవుతాయి. నిజమండి. మనం ఈ పాపంలోనే ఉంటూ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికో ఇచ్చేసి ఆ హృదయంలో ఎవరినో మోసుకుంటా ఉంటా ఉంటే మనం ఏ విధంగా ఉంటామో తెలుసా? ప్రతి ఒక్క పాపానికి ఆ యొక్క దేవుడి స్థానం వేరే వాళ్ళకి ఇవ్వడం, కానీ తరతరాలు దేవుడి కోపానికి గురవడానికి మనం కూడా ఒక పునాదిగా అయిపోతాం. ఎందుకంటే మనం చేసే తప్పుల వల్ల తరతరాల బిడ్డలు దేవుడి కోపానికి గురవుతారండి. అంత భయంకరం అండి. మన హృదయంలో దేవుని స్థానాన్ని వేరే వాటికి విచ్చేస్తే. మనం ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఆ 3వ అధ్యాయము అనగానే మనకు గుర్తొచ్చేది అప్పటికే దావీదు చనిపోతారు. దావీదు స్థానంలో తన కుమారుడైన సొలొమోను రాజుగా ఇశ్రాయేలు మీదకి రాజుగా ఎన్నుకోబడతాడు. అదంతా మనకి తెలుసండి. ఆ తరువాత గిబియోనులో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క స్వప్నం ద్వారా ఆ యొక్క సొలొమోనుకు అడుగుతారు. ఎవ్వరికి ఇవ్వలేని ఒక గొప్ప కృపను సొలొమోనుకి ఇచ్చారండి. ఏమని అన్నారంటే, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో, నీకేది ఇష్టమో అడుగు, నేను అది ఇస్తా అని దేవుడు అడిగారు కదండి. నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు, నేను అది ఇస్తానని చెప్పినప్పుడు, ప్రభా నీ జనులను నేను పరిపాలించడానికి, నీ జనులను నేను న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి చాలదయ్యా, నాకు వివేకం లేదయ్యా. కాబట్టి వివేకం కలిగిన హృదయాన్ని, వివేకంతో నిండిన ఒక మనస్సును నాకు అనుగ్రహించు ప్రవ్వా అని దేవుని సన్నిధిలో బహు విలువైన వాటిని అడిగాడు. కాబట్టి ఆ యొక్క సొలొమోను అడిగిన దానికి దేవుడు సంతోషించి, నువ్వు బుద్ధి వివేకము కలిగిన హృదయాన్నే అడిగావు కాబట్టి దానితో పాటు ఘనతను ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత దేవుడు సొలొమోను గురించి ఒక గొప్ప మాట చెప్తారండి. ఏమని చెప్తారో తెలుసా? 12వ వచనంలో మనం చివరిగా చూసినట్లయితే, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము కలిగిన హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. పాస్ట్లో నీ వంటి వాళ్ళు ఎవరు లేరయ్యా, పూర్వీకులు ఎవరు లేరు, నీ యొక్క తరంలో నువ్వున్నావు, తర్వాత తరంలో నీ వంటి వాడు ఎవ్వరు లేరు. అంత గొప్ప జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యాన్ని, ఘనతను నేను నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, నీ తర్వాత నీ వంటి వాడు ఎవ్వరూ ఉండరు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇంతగా హెచ్చించిన దేవుణ్ణి సొలొమోను జీవితాంతం హత్తుకొని ఉండాలి కదా. అవునా కదా అండి? జీవితాంతం ప్రభా నువ్వేనయ్యా ఇంత వయసులో నాకు నీ ప్రజలను పరిపాలించే గొప్ప కార్యాన్ని, కృపను నాకు అనుగ్రహించి నీ ప్రజల మీద రాజుగా ఎన్నుకున్నావు అని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి కదా. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, తర్వాత నీ వంటి వాడు ఉండబోడు అంటే దాన్ని కాపాడుకోవాలి కదా, ఆశీర్వాదం కోసం ప్రయాసపడాలి కదా. కానీ 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా అండి? 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి స్పష్టంగా చెప్తున్నారండి, మోయాబీలతో, ఎదోమీలతో, అమ్మోనీలతో మీరు సహవాసం చేయకూడదు. వారితో మీరు సహవాసం చేస్తే వారు మిమ్మల్ని అన్య దేవతల వైపు త్రిప్పేస్తారేమో, కాబట్టి మీరు సహవాసం చేయదని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు. ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు దేవుడు. చెప్పినప్పుడు సొలొమోను బహు జాగ్రత్తగా ఉండాలి కదండి. వాళ్ళందరికీ నేనే కదా ఒక రాజుని. దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజల గురించి అన్య దేవతలు, అన్య జనులతో సహవాసం చేయకూడదు, వారిని మిమ్మల్ని అన్య దేవతల వైపు తిప్పేస్తారన్నప్పుడు నేను వారికి ఒక నాయకుడిగా ఉన్నాను కాబట్టి నేను బహు జాగ్రత్తగా ఉండాలి కదా అని అనుకోవాలి కదా. కానీ ఇతనే అన్య స్త్రీని వివాహం చేసుకున్నారు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అంతటితో కాకుండా అన్య దేవతల పేరున బలిపీఠాలు కట్టించాడండి. ఆ యొక్క అధ్యాయం చివరిలో 7వ వచనం 8వ వచనం చూస్తే అన్య దేవతలు, 11వ అధ్యాయము 7, 8 వచనాలు చూస్తే అన్య దేవతల పేరిట అతను బలిపీఠం కట్టించారు. ఎందు నిమిత్తం కట్టించారో తెలుసా? పరస్త్రీలైన వారిని వివాహం చేసుకున్నారు కదండి, ఆ యొక్క భార్యల కోసం వారి నిమిత్తము
అన్య స్త్రీలైన వారి నిమిత్తము అన్య దేవతలకి బలిపీఠాలు కట్టించాడంటండి. ఎవరండి? సొలొమోను. అంత గొప్ప జ్ఞానం ఇచ్చి నిలబెట్టిన దేవుడిని వదిలేసి అన్య దేవతలు. కానీ దేవుడు వదిలేస్తాడా అండి? 2 సార్లు సొలొమోనుకి రిమైండ్ చేశాడు, సొలొమోను నువ్వు అన్య దేవతల వైపు తిరుగుతున్నావు, నువ్వు నా తట్టు తిరుగు సొలొమోను. ఒక్కసారి కాదండి, దేవుడు ఒక్క మాట ఒక్కసారి చెప్తేనే అది చాలా చాలా త్వరగా మనం లోబడిపోవాలి. అంటే మనం డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నామని అర్థం. అలాంటిది దేవుడు 2 సార్లు చెప్పాడు. ఒకసారి 9వ వచనం మనం చూద్దామండి, 11:9. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతల్ని వెంబడింపగలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి. చూసారండి, అతడు గైకొనలా, వినట్లా. ఆ ఘనతను చూశాడు, ఐశ్వర్యాన్ని చూశాడు. ఎంతమందో ఎవరెవరో వచ్చి ఇంత గొప్ప జ్ఞానమా నీకు అని ఎంతోమంది ఆశ్చర్యపోయే రీతిలో ఆ ఘనతనిచ్చిన దేవుడే కదా ఈ జ్ఞానాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. ఏం జరిగిందో తెలుసా అండి? తన తర్వాత రాజ్యము ఎవరికి రావాలండి? తన కుమారుడికి రావాలి. కానీ ఆ యొక్క 12 గోత్రాలు ముక్కలైపోయిందండి. 11, 12, 13 వచనాలు మనం ఒకసారి స్పష్టంగా చూద్దామండి. 11వ వచనం, కోపించి సెలవిచ్చినదేనమనగా నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నువ్వు అనుసరింపక పోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను, నీ కుమారునికి కాదు నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నీ దాసుడైన దావీదు నిమిత్తం నేను కొనుకొనిన యెరూషలేము నిమిత్తం ఒక్క గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. చూసారండి, తరతరాలు పూర్తిగా ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాల వారికి వాళ్ళు ఒక రాజుగా ఉండాల్సిన పరిస్థితి ఉన్న ఆ యొక్క సొలొమోను యొక్క తరతరాలు కుటుంబీకులు ఒక్క గోత్రానికి మాత్రమే రాజుగా ఉన్నారు. చూసారా, ఇతను చేసిన తప్పు వల్ల తరతరాలు వారు ఆ యొక్క శాపాన్ని అనుభవిస్తూ ఒక్క గోత్రానికి మాత్రమే రాజుగా ఉంటూ వారి జీవితాలు కొనసాగించారండి. మనము కూడా ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే మనము కూడా తరతరాలు దేవుడి యొక్క కోపానికి గురి కావడానికి మనము ఒక ఫౌండేషన్కి ఒక పునాదిగా ఉంటామండి. అది ఎంతో ఘోరమైన స్థితి. అది ఒక్కసారి ఆలోచించండి. సొలొమోను నుంచి రాజ్యము 12 గోత్రాల వారు ముక్కలైపోయారు. 10 గోత్రాల వారు ఒకరు, బెన్యామీను గోత్రం యూదా గోత్రం 2గా విడిపోయింది. చూశారు కదండి, తరతరాలు ఒక దేవుడి కోపాన్ని మోసే వారిగా మనం ఉంటాం.